ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు ప్రజలకు స్టాల్ రూపంలో మార్కెటింగ్ అవగాహన కలిగించిన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్టాల్ను ప్రారంభించిన డాక్టర్ హిమశ్వేత కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పొంటిమిట్ట మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈరోజు రైతు సాధికారత సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు కషాయాలతో పండించిన కూరగాయలు ఈరోజు స్టాల్ రూపంలో రైతులకు ప్రజలకు మార్కెటింగ్ మరియు అవగాహన కలిగిస్తూ డాక్టర్ శ్వేత చేతుల మీదుగా ఈ స్టాల్ ప్రారంభించడం జరిగింది. మండలంలో పనిచేసే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రారంభించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలను కూరగాయలను ఉపయోగించడం వల్ల వచ్చే లాభాలను కెమికల్స్ వల్ల వచ్చే రోగాలను వివరంగా డాక్టర్ శ్వేత వివరించడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు కూరగాయలు తీసుకెళ్లడం జరిగింది. అలాగే మార్కెట్ టీం మాస్టర్ దేవరాజులు మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలు కూరగాయలు తినడం వల్ల మంచి ఆరోగ్యము రోగాల నుంచి చాలా వరకు తగ్గించవచ్చును. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు పండుతున్న కూరగాయలు పంటలన్నీ కలుషితం ఎక్కువగా రోగాలు వస్తున్నాయని న్యాచురల్ ఫామ్ ముఖ్య ఉద్దేశం కెమికల్స్ లేకుండా పూర్వము ఎరువులు కషాయాలు న్యాచురల్ పద్ధతిలో పండించుకుంటున్నాము. అదేవిధంగా పంటలు పండించుకోవాలని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కలిగిస్తున్నాము. గవర్నమెంట్ వారు ప్రతి ఆఫీసులో స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నాము. రైతు బజార్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. మా సిబ్బంది పండించిన ప్రకృతి వ్యవసాయ కూరగాయలు పంటలను ప్రజలకు అవగాహన కలిగిస్తూ మార్కెట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ముల్లంగి క్యారెట్ బీరకాయ కాకరకాయ పెట్టినామంటే ఏమో పెట్టుకోమమ్మడే ఎంత కావాలి ఎన్ని పెట్టుకుంటా ఎన్ని పెట్టుకుంటా ముల్లంగి క్యారెట్ బీరకాయ కాకరకాయ ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పండించిన పంటలను మన పిహెచ్సిసి మొట్టమిట్టలో మనము ప్రదర్శన మరియు అమ్మకం గురించి స్టాల్ పెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనం తినే ప్రతి ఒక్క ఆహారము అనేది కలుషితమైంది ఉంది కాబట్టి కెమికల్స్లో. కాబట్టి ఇప్పుడు ఎవరైనా రక్త పరీక్ష చేస్తుంటే కెమికల్స్ అనేది కొంత పర్సెంటేజ్ అయినా ఉంటుంది. దానివల్ల రోగాలు ఇదనేది రావచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనేది స్టేట్ వైడ్ ఏపీసీఎల్ఎఫ్ అంటే
అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం న్యాచురల్ ఫార్మింగ్ ఏమంటే కెమికల్స్ లేకుండా మనం పూర్వ పద్ధతిలో, అంటే పూర్వం మనము ఎరువులు మామూలు న్యాచురల్ పద్ధతుల్లోనే వాడుతున్నాం కదా, అదే పద్ధతిలో పండించి అవి ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు వాడేటట్టు చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఇది అవగాహన కొద్దిగా ఉంది, ఇంకా అయినా మేము ఇంకా ప్రతి ఒక్క ప్రజల్లో తీసుకుపోయి దాంట్లో గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ వారు ప్రతి ఆఫీసులు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కడప కలెక్టరేట్లో ఇది ఎదిరి మండే అనేది జరుగుతుంది. మళ్ళీ రైతు బజార్లో కూడా ఒక స్టాల్ అనేది ఎప్పుడు అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము పండించిన మా స్టాఫ్ కూడా పండించిన యొక్క ఈ ఉత్పత్తులను మేము ఈ యొక్క అమ్మకానికి పెట్టినాము. అమ్మకమే కాకుండా ప్రదర్శన కూడా అనేది పెట్టాము. కాబట్టి మీరు ప్రజలందరూ ఈ యొక్క దీనికి అవగాహన తెలుసుకొని ఇది వాడతారని మేము కోరుతున్నాము. పండిస్తున్న పంటలన్నీ ఎరువులు రసాయనాలతో పండిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రకృతి సేద్యంతో చేస్తున్నారు. పూర్తిగా ప్రకృతి పదార్థాలు అంటే ఆకులు, పేడ, అట్లా కాంపౌండ్ అంటారు. వాటి నుంచి పుట్టించినవే ఈ ఆహార పదార్థాలు. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. రసాయనాలతో తింటే ఆ రసాయనాల లోపల మనల్ని పురుగులనే కాదు, లోపల ఉన్న మన పేగుల్ని, మన కణాలని కూడా చంపేస్తాయి. దాని బదులుగా ప్రకృతి సేద్యం అనేది ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇళ్లలోనే టమాటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు అనేది వాళ్ళే పెంచుకొని అవే వాడుకుంటున్నారు. అలాంటిది వీళ్ళు చేస్తున్నారు. మనకి మార్కెట్ కన్నా తక్కువ ధరకే కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మీకు అవగాహన కోసం మీకే తేడా తెలుస్తుంది. ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, అవి తినడం వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది. కొన్ని జబ్బులు వాటి వల్ల కూడా వస్తాయి. రసాయనాల వల్ల జబ్బుల బారిన కూడా పడతారు. వీటి వల్ల ఆరోగ్యం కూడా మంచిగా మెరుగవుతుంది. సో మీరందరూ కూడా ఇలాంటివి తినండి. తీసుకోండి.